ఇప్పుడు మీరు వింటుంది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. ఇది నిజంగా తెలీదు. బట్ ఒక ప్రజల మాధ్యమాల్లో ఇదొకటి నడుస్తా ఉంది. భారత రాజ్యాంగం ఇప్పుడు ప్రమాదంలో ఉంది అనే ఒక స్టేట్‌మెంట్ ప్రజల మధ్యలో తిరుగుతా ఉంది. ఇది నిజమా? లేక అబద్ధమా? ఈరోజు మనం కరీంనగర్ జిల్లాకి రావడం జరిగింది. మనతోని అడ్వకేట్ అలాగే బీఎస్పీ పార్టీ మాజీ అధ్యక్షులు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నిషాని రామచంద్రం గారు మనతోనే ఉన్నారు. వాస్తవానికి ప్రెజెంట్ పొలిటికల్ సిట్యుయేషన్స్ పైన వీరి ఒపీనియన్ తెలుసుకుందాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం నిజంగా ప్రమాదంలో ఉందా? లేదా? ఇదే మేజర్ కాన్సెప్ట్‌గా తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తేనండి, బాగున్నాము. వరంగల్ నుండి కరీంనగర్కి వచ్చినటువంటి బీవీఆర్ ఛానల్ యాజమాన్యానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే. సార్, నేను యాక్చువల్లీ మీ దగ్గర రావడానికి ప్రధాన కారణం ఏంటిదంటే, భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందనే ఒక స్టేట్‌మెంట్ ప్రజల డొమైన్‌లో తిరుగుతా ఉంది. వాస్తవమా? దీనిపైన మీకు కొంత గ్రిప్ ఉందని నేను కొంత తెలుసుకున్నా వరంగల్‌లో. అందువల్ల ఇక్కడ రావడం జరిగింది. నిజమేనండి. ఇవాళ భారత రాజ్యాంగం అనేది ప్రమాదంలో ఉన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తన మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్కు ఇప్పుడున్నటువంటి భారత రాజ్యాంగం ఎంతమాత్రం అంగీకారం కాదనే విషయాన్ని 1949 నవంబర్ 25 నాడు ఆర్గనైజర్ అనే పత్రికలో ఆర్ఎస్ఎస్ సంచాలకులు అప్పుడే భారత రాజ్యాంగం ఆమోదించబడుతున్న సందర్భంలోనే జనసంఘ్ మరియు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ పత్రిక అయినటువంటి ఆర్గనైజర్ పత్రికలో రాయడం జరిగింది. ఈ దేశ రాజ్యాంగాన్ని మేము ఏ రోజైనా మారుస్తామని వాళ్ళు ఆనాడే ప్రకటించారు. ఇవల్ల ఏ పార్లమెంటరీ విధానంతోని భారత రాజ్యాంగం ఆమోదించబడ్డదో అదే పార్లమెంటరీ విధానాన్ని ఉపయోగించుకొని ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేక విధాలుగా కుట్రలు చేస్తుందనేటువంటి విషయం నగ్న సత్యం. ఓకే. బట్ ఇక్కడ బీజేపీ ఆ రకంగా దూకుడు చెయ్యట్లేదనే కోణంలో కొంత బీజేపీ నాయకులే చెప్తా ఉన్నారు మరి. ఇప్పుడు మీరేమో భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందంటున్నారు. లేదు అదేం లేదని చెప్పేసి బీజేపీ చాలా సునాయాసంగా తిప్పికొడతా ఉంది. ఎవరి వాదన నమ్మాలి? ప్రజలు ఎవరి వాదన నమ్మాలి? మీరు ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు అంటే భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది అని చెప్పడానికి ఈ దేశంలో ఉన్నటువంటి 92.5% బహుజన సమాజం ప్రమాదంలో వాళ్ళ హక్కులు ప్రమాదంలో ఉన్నాయని చెప్పడానికి మనం కొన్ని కొలమానాలను పరిశీలిస్తాం. ఏంటి అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు మాట్లాడే ఉపన్యాసాలు, వాళ్ళు తీసుకునే కార్యక్రమాలు, వాళ్ళు చేపట్టే అటువంటి కొన్ని ప్రభుత్వపరమైన, పార్టీ పరమైనటువంటి కార్యక్రమాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతున్నది భారత రాజ్యాంగాన్ని వాళ్ళు మార్చడానికే కృతనిశ్చయంతో ఉన్నారని. ఓకే. సరే, ఇక్కడ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయం మొత్తం జన్వాడ ఫార్మ్ హౌస్ చుట్టే తిరుగుతా ఉంది. మీరు కూడా చూస్తున్నారు కదా! యాక్చువల్లీ జన్వాడ ఫార్మ్ హౌస్ అనేది ఫార్మ్ హౌసా? ఇల్లా? కేటీఆర్ ఏమో అది ఇల్లు, మేము గృహప్రవేశం చేసుకుంటున్నాము అది ఇది అని చెప్పేసి చాలా హుందాతనంగా చెప్తా ఉన్నారు. యాక్చువల్లీ మీ వర్షన్ ఏంటిది? ఇవాళ బలిసిన భూస్వామ్య దొరలు, బలిసిన భూస్వామ్య డబ్బున్న దొరలు ఓకే. వందల ఎకరాలలో కట్టుకుంటారండి. ఓకే. పేదవాళ్ళు, తినడానికి తిండి లేనటువంటి వాళ్ళు, ఒంటి మీద బట్టలు లేనటువంటి వాళ్ళు ఇవాళ హైదరాబాదులో మురికి కాలువల పైన డేరాలు కట్టుకొని బ్రతుకుతా ఉన్నారు. ఇవల్ల ఈ బలిసిన భూస్వాముల దొరల ఫామ్ హౌజులన్నీ కూడా ప్రభుత్వ పరం చేసి ఇవాళ ఇండ్లు లేని పేదలందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫామ్ హౌజులన్నింటిని కూడా డిస్మెంటల్ చేసి పేదలకు భూమి లేనటువంటి, ఇండ్లు లేనటువంటి పేదలందరికీ కూడా ఇవాళ పంచాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు మాట్లాడుతున్నట్టుగా ఇవాళ జన్వాడ అనేది ఒక ఇల్లు కాదండి. జన్వాడ అనేది ఫామ్ హౌసేనండి. ఫామ్ హౌస్‌కి కూడా కొన్ని కొలమానాలు ఉన్నాయి. కొన్ని లెక్కల ప్రకారంగా ఏది ఇల్లు, ఏది ఫామ్ హౌసు, ఏది బంగ్లా, ఏది అపార్ట్మెంట్ అనేది ఇవాళ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు, మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నారు. మరి మున్సిపల్ అధికారుల లెక్కల ప్రకారమే జన్వాడ అనేది ఫామ్ హౌస్‌గా నిర్ధారించబడిందండి.
ఓకే. సరే ఇప్పుడు కాంగ్రెస్ ఏమో ఒక వాదనాన్ని తెర మీదకెత్తుకుంది. అక్కడ లిక్కర్ స్కామ్ జరిగింది. అది ఇదని లేదు అదంతా ఏం లేదని చెప్పేసి బీఆర్ఎస్ తిప్పి కొడతా ఉంది. ఈ రెండిటి నడుమల అసలు ఎలాంటి పోరు జరుగుతా ఉందని మీరనుకుంటున్నారు? మీరంటే మీ పార్టీ. ఇవల్ల భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ ద్వారా అరెస్ట్ కాబడ్డ నేతలల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ఒకరైతే, తెలంగాణ నుంచి మాజీ ముఖ్యమంత్రి గారు కుమార్తె, గౌరవ మాజీ పార్లమెంటు సభ్యులురాలు కల్వకుంట్ల కవిత గారు గూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మరి లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ కాబడ్డది. మరి ఆ వ్యవహారం అంతా కోర్టులో ఉంది కాబట్టి, కోర్టు ఏ నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయం ప్రకారంగా మేము కోర్టు నిర్ణయాన్ని గౌరవించాల్సొస్తది గాబట్టి, ముమ్మాటికి ఇవాళ ఒక చట్ట ప్రకారంగా పోలీస్ వ్యవస్థ కొన్ని ఆధారాలను సేకరించి కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేశారు కాబట్టి, కొన్ని నెలల పాటు ఆమె జైల్లో ఉన్నది కాబట్టి, ఇవాళ ఆ కేసు విచారణలో ఉన్నది. తుది నిర్ణయం ఏదైనా, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏదైనా కోర్టు తీర్పును బట్టి ఆమె దోషా, నిర్దోషా అనేది తేలాల్సిన సమయం ముందుందండి. ఓకే. ఒక క్వెషన్ ఇది మీకు బిగ్ క్వెషన్. ఎందుకంటే మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీ పార్టీలో చాలా యాక్టివ్‌గా రాష్ట్ర ప్రెసిడెంట్‌గా ఉన్నటువంటి పరిస్థితి. సడెన్‌గా వైదొలగడము, అది కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడము, దీని వెనకాల ఏం జరిగింది? ఖచ్చితంగా చెప్పండి అసలు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన్ సమాజ్ పార్టీలోకి రావడం, వెళ్ళడం అనేది మేము చాలా చిన్న విషయంగా పరిగణిస్తున్నాం. చిన్న విషయం. ఎందుకంటే బహుజన ఉద్యమం అనేది గొప్పది. ఈ బహుజన ఉద్యమంలోకి ఎంతోమంది వ్యక్తులొస్తా ఉంటారు, పోతా ఉంటారు. ఈ ఉద్యమమే ఇయాల వ్యక్తులను మహోన్నతులుగా తీర్చిదిద్దుతది తప్ప, ఒక మహానాయకుడు ఈ ఉద్యమాన్నయితే నడిపే పరిస్థితి ఉండదు. ఉద్యమమే ఒక వ్యక్తికి అద్భుతమైనటువంటి ఒక ఇమేజ్‌నిస్తా ఉంటది. ఇవాళ మాన్యవర్ కాన్షీరామ్ గారు బహుజన రాజ్యాధికార ప్రదాత, బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు. అంత గొప్ప మహానుభావుడు ఒక మాట చెప్పాడు. నా ఫేస్‌కి ఎలాంటి వాల్యూ లేదు. ఇవాళ బహుజన ఉద్యమమే ఇయాల నా ఫేస్‌కు ఉన్నటువంటి వాల్యూ అని అంత గొప్ప మహానుభావుడే తను అసాధారణమైనటువంటి రాజకీయ నాయకులలో ఒక పొలిటికల్ మెజిషియన్ మాన్యవర్ కాన్షీరామ్ గారు. అంత గొప్ప మహానుభావుడే నేనొక సామాన్య కార్యకర్త అని అభివర్ణించుకున్నాడు. కాబట్టి ఆ తదనంతరం వచ్చినటువంటి వ్యక్తులను ఎవ్వరిని కూడా ఈ ఉద్యమంలో మేము సాధారణ కార్యకర్తల్లాగానే భావిస్తాం తప్ప, ఒక మహోన్నత వ్యక్తులుగా చూసే పరిస్థితి లేదండి. ఓకే. ఇప్పుడు మీ బీఎస్‌పీ పొజిషన్ ఏంటి? తెలంగాణలో అంత క్రిటికల్‌గానే ఉంది కదా! ఒప్పుకుంటారా? క్రిటికల్‌గానే ఉంది అనే మాట ఒప్పుకుంటారా? ఒప్పుకుంటామండి. యెస్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బహుజన ఉద్యమాన్ని మరి మీడియా మిత్రులు గాని, ప్రజలు గాని కొంత క్రిటికల్‌గా ఉన్నదనేటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అభిప్రాయాలనేటియి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒకే కుటుంబంలో అన్నదమ్ములకు ఇతర అభిప్రాయాలు వేరు వేరు అభిప్రాయాలుంటాయి. భార్యాభర్తలకు వేరు వేరు అభిప్రాయాలుంటాయి. ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకులకు గూడా వేరు వేరు అభిప్రాయాలుంటాయి. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైన ప్రజాక్షేత్రాలను ప్రభావితం చేసేటువంటి వన్ ఆఫ్ ద పిల్లర్ ఇవాళ మీడియా. మీడియా గూడా ఇయాల బహుజన ఉద్యమం పట్ల, బహుజన్ సమాజ్ పార్టీ పట్ల వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఇంత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన ఉద్యమం క్రిటికల్‌గా ఉన్నదని మాట్లాడుతా ఉన్నారు. కొంతవరకు అంగీకరించినా కూడా ఇవాళ మీరు సమాజంలో గాని, చరిత్రలో గాని ఏ ఉద్యమాలను చూసినా, ఏ వ్యవస్థలను చూసినా ఎవరైతే కష్టాలలో ఉన్నారో, ఎవరైతే కష్టాలను చవిచూసిర్రో వాళ్ళే ఇవాళ విజేతలుగా ఉన్నారు. ఇయాల చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఇవాళ కురుక్షేత్ర సంగ్రామం చూసినట్టయితే కౌరవ పాండవులకు జరిగినటువంటి యుద్ధంలా ఇవాళ పాండవులు 14 సంవత్సరాల పాటు వనవాసం చేసినటువంటి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయినటువంటి పాండవులు మరి కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించినటువంటి సందర్భం ఇలా మనం చూడొచ్చు. ఓకే. సార్ హైడ్రా విషయానికొస్తే ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హైడ్రాకి చాలా పవర్‌ఫుల్ అది వచ్చినటువంటి పరిస్థితి. చాలా శక్తియుక్తంగా మారినటువంటి హైడ్రా ఈ ఆపరేషన్ పైన మీ కామెంట్ ఏంటిది? మంచి ప్రశ్న వేసిర్రండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆహ్, తేలుగుట్టిన దొంగల్లాగా అయిపోయింది. ప్రతిపక్షంలో ఉన్న నాయకుల పరిస్థితి గాని,
ప్రతిపక్ష శాసనసభ్యుల పరిస్థితి గానీ, మరి దీని మీద మాట్లాడాలా? వద్దా? ఏం మాట్లాడితే ఏమైతదో అనేటువంటి ఒక ఒక సందిగ్ధ వాతావరణంలో ఉన్న మాట నిజం. కాబట్టి ఇయాల బహుజన్ సమాజ్ పార్టీగా మేమేమంటున్నామంటే, ఇవాళ ప్రభుత్వ భూములను ఆక్రమించినటువంటి బడా వ్యాపారవేత్తల అక్రమ నిర్మాణాలను కూల్చడంలో బహుజన్ సమాజ్ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలలో ఇవాళ పేదల ఇండ్లు కూల్చడం వెనుక ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఉన్నది. ఇవాళ మీరు అక్రమ నిర్మాణాలను కూల్చడం అనేది ఒక ప్రణాళిక పెట్టుకుంటే, బహుజన్ సమాజ్ పార్టీగా ఒక ప్రజల పక్షాన మేమొక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. మరి ఇవాళ అధికార పార్టీలకు, ప్రభుత్వాలకు సహకరించినది ప్రభుత్వ ఉద్యోగులు. మరి వాళ్ళ మున్సిపల్ అధికారులు కావచ్చు, అక్కడున్నటువంటి హైదరాబాదు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇవాళ పర్మిషన్లు ఇచ్చినటువంటి వాళ్ళు అధికారులే. క్షేత్రస్థాయి విచారణ జరిపింది అధికారులే. వాళ్ళు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించింది అధికారులే. వాళ్ళకి ఇంటి నెంబర్లను కేటాయించింది అధికారులే. వాళ్ళకి ఇంటి నిర్మాణ అనుమతులు ఇచ్చింది కూడా అధికారులే. కాబట్టి ఇలాంటి అనుమతులు ఇచ్చినటువంటి అధికారులను మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు దమ్ముంటే, నిజంగా మీరు ప్రజల పక్షాన నిష్పక్షపాతంగా ఆలోచించినట్టయితే, మీరు ఈ అక్రమ కట్టడాలను కూల్చడంతో పాటు ఈ అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినటువంటి అధికారులను అరెస్ట్ చేసేటువంటి ఒక ధైర్యం మీకున్నదా, దమ్ము మీకున్నదా అని ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీగా ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఓకే. సార్, చాలా చాలా ఉద్రేక్తంతో మాట్లాడిల్లు. నిజంగా మీలో ఎంత భావాజాలాలు లేకపోతే మీరు అట్లా మాట్లాడరు. ఓకే. ఫోన్ ట్యాపింగ్ ఒకప్పుడు ఒక ఒక 1 మంత్ బ్యాక్ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా హాట్ టాపిక్. ఇప్పుడు చాలా స్తబ్దత అయిపోయింది. రీసెంట్‌గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మళ్ళా తెర మీదకొచ్చేసింది. మొన్ననే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 5 పెద్ద తలల కంప్లీట్ ఫుల్లీ డీటెయిల్స్ ఉంది. వాళ్ళ పని అయితది అది ఇది అని చెప్పేసి కొంత అన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ పైన మీ వివరణ ఏంటిది? చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్, టీఆర్ఎస్‌లో ఉన్న నాయకులైనా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులైనా దొందేనండి. వీళ్ళు ఎవ్వరు కూడా సక్కని పూసని కాదు. వీళ్ళెవ్వరు కూడా ప్రజల పక్షాన ఆలోచించేటువంటి వ్యక్తులు కాదు. వీళ్లకు పదవి వ్యామోహం తప్ప వీళ్లకు ఎలాంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామన్నటువంటి ఉద్దేశం లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేస్తారు? దేశ భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారాలలో, దేశ రక్షణకు సంబంధించినటువంటి వ్యవహారాలలో, ఉగ్రవాద చర్యలకు సంబంధించి, తీవ్రవాద చర్యలకు సంబంధించి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారనేటువంటి కొంతమంది వ్యక్తుల మీద ఉన్నటువంటి ఒక అపోహల అనుమానాల రీత్యా ఇవాళ ప్రభుత్వము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం, దేశ భద్రత కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఉగ్రవాదులపైన కానీ, తీవ్రవాదులపైన కానీ, సంఘ విద్రోహ శక్తులపైన కానీ ఉపయోగించే అటువంటి అంశము ఫోన్ ట్యాపింగ్ అండి. కానీ వల్ల ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ యొక్క నైతిక విలువలను మర్చిపోయి వ్యక్తిగతమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ చర్యలకు పాల్పడుతున్నారు. ఇది వాళ్ళ యొక్క వ్యక్తిగత వ్యవహారం అండి. దీంతో ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు. ప్రజల దృష్టిని మరల్చడానికి ఇవాళ కాంగ్రెస్, టీఆర్ఎస్ ఆడుతున్నటువంటి ఒక పొలిటికల్ డ్రామా తప్ప దీని ద్వారా ప్రజలకు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి సబ్జెక్టు ద్వారా ప్రజలకు ఎలాంటి సందర్భం లేదు, ప్రజలకు ఎలాంటి అవసరం కూడా లేదండి. ఓకే. సరే, ఇప్పుడు మీ బీఎస్పీ గురించి మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ ఏ రకంగా రాబోయే రోజుల్లో ఏ రకంగా ముందడుగు వేయబోతున్నారు? మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్. తెలంగాణ రాష్ట్రంలో బహుజన ఉద్యమాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవడానికి మా పార్టీకి ఒక ప్రత్యేకమైన విధానం ఉన్నది. ఇది పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి మేము క్షేత్రస్థాయిలో కార్యకర్తలను నిర్మించడంలో, ప్రజలను అమ్ముడుబోని సమాజంగా మార్చడంలో, ప్రజలకు ఈ బహుజన మహానీయులైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే, ఛత్రపతి షాహూజీ మహారాజ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల
సిద్ధాంతాలను, వాళ్ళు ఈ ప్రజల కోసం త్యాగం చేసిన విధానాలను, ఈ ప్రజల కోసం సాధించిన హక్కులను వివరిస్తూ భవిష్యత్తు కాలంలో ఈ బహుజన సమాజం రాజ్యాధికారంలోకి రానట్టయితే మరి ఎలాంటి విపత్తును ఎదుర్కోబోతుందనేది మేము ప్రజలకు వివరించి ఈ అమ్ముడుపోయే సమాజాన్ని అమ్ముడుపోని సమాజంగా మార్చి ఇవాళ ఆత్మగౌరవాన్ని గుర్తు చేసి ప్రజలకు రాజ్యాధికారాన్ని అందించేందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బహుజన ఉద్యమాన్ని గ్రామ గ్రామాన కూడా మేము విస్తరిస్తూ ఉన్నాం. ఈ విస్తరించేటువంటి విధానాలు పార్టీ అంతర్గత విధానాలు కాబట్టి మేము ఇతర ఓపెన్ ప్లాట్ఫామ్ల పైన మా యొక్క విధానాన్ని మేము వ్యక్తపరచలేమండి. ఓకే. సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉంది ఇక్కడ కరీంనగర్. వాస్తవానికి ఇప్పుడు మీ పార్టీ నుంచి అభ్యర్థి బరిలో ఎవరైనా దిగబోతున్నారా? లేకుంటే మీ పార్టీ సుమోటోగా వేరే ఏదైనా పార్టీకి సపోర్ట్ చేయబోతుందా? ఏం చెప్తారు? ఈ మధ్య కాలంలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత బెహన్ కుమారి మాయావతి గారు ఒక చారిత్రాత్మకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి వ్యక్తపరిచింది. దేశంలో ఏ రాజకీయ పార్టీతో అలయన్స్ అయినా కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఓట్లు ఇతర రాజకీయ పార్టీలకు అంటే అలయన్స్ ఉన్న పార్టీలకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కానీ ఆ పార్టీలకు సంబంధించిన ఓటు బ్యాంకు బహుజన్ సమాజ్ పార్టీకి ట్రాన్స్ఫర్ కావడం లేదు. ఈ మధ్య హర్యానాలో చూసినట్టయితే హర్యానాలో బీఎస్పీ స్వతంత్రంగా పోటీ చేసినప్పుడు 4% ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఐఎన్ఎల్డి పార్టీతోని అలయన్స్ అయి పోటీ చేసినప్పుడు ఆ ఓటు బ్యాంకు 1.93%కు దిగజారింది. అంటే దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే అలయన్స్లో బహుజన్ల ఓట్లు ఇతర పార్టీలకు పోతున్నాయి తప్ప అలయన్స్ అయిన పార్టీ ఓట్లు మాత్రం బహుజన్ సమాజ్ పార్టీకి రావడం లేదు. తద్వారా బెహెన్జీ మాయావతి గారి నిర్ణయం ఏదైతే ఉందో ఆమె నిర్ణయాన్నే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నాయకులం మేము పాటిస్తాం. ఆమె అలయన్స్ను ఉపసంహరించుకున్నది. భవిష్యత్తు కాలంలో ఏ పార్టీతోని కూడా మేము అలయన్స్ అయ్యే పరిస్థితి లేదు. ఎమ్మెల్సీని నిలబెట్టాలా వద్దా అనేది కూడా మా జాతీయ అధ్యక్షురాలు బెహెన్జీ మాయావతి గారు నిర్ణయిస్తారు. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ దీపావళి పండగ పర్వదినాన మీరిచ్చే సూచనలు, ఎందుకంటే దీపావళి అంటే క్రాకర్స్ అవి ఉంటాయి. కొంత కాళ్ళు పోగొట్టుకుంటున్నారు, చేతులు పోగొట్టుకుంటున్నారు, అంగవైకల్యం కావచ్చు, పొల్యూషన్స్ కావచ్చు. ఇట్లాంటివి దీపావళి రోజున మనము చూస్తూ ఉంటాం. లైక్ వింటూ ఉంటాం. అవి జరిగిన తర్వాత వింటూ ఉంటాం. మీరిచ్చే సూచనలు పబ్లిక్కి, రాష్ట్ర పబ్లిక్కే. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పర్వదినాల సందర్భంగా జరుపుకునే పండుగలు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం అయి ఉండాలి తప్ప ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా ఉండాలి తప్ప ఇలా వాతావరణాన్ని పొల్యూట్ చేసే విధంగా చిన్నపిల్లల జీవితాలలో ఇవాళ వెలుగులు నింపాల్సినటువంటి పర్వదినాలు ఇవాళ చీకటిని నింపాల్సినటువంటి ఒక దుర్దినంగా మారొద్దంటే ఇవాళ ఆ దీపావళి పర్వదినం సందర్భంగా తల్లిదండ్రులు, పెద్దలు దగ్గర ఉండి పిల్లలకు హానికారం కానటువంటి వాటిని మాత్రమే వెలిగించి పర్యావరణ పరిరక్షణకు, పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఇవాళ మీరు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ వాతావరణం పొల్యూట్ అయ్యేటువంటి క్రాకర్స్ ఎన్నో కూడా వ్యాపార సముదాయాలలో వ్యాపార వర్గాలు పెద్ద ఎత్తున అమ్ముతా ఉన్నారు. కాబట్టి ప్రజలు పండగను పండగలాగా జరుపుకోవాలంటే ఇలాంటి ఫ్యాషన్ ట్రెండింగ్ మాయలో పడి ఇవాళ శబ్దాలు వచ్చే విధంగా, పెద్ద పెద్ద ధ్వని కాలుష్యం అయ్యే విధంగా, వాయు కాలుష్యం అయ్యే విధంగా మీ పిల్లలకు చేతులకు, కాళ్ళకు, కంటికి, చర్మానికి హాని కలిగించేటువంటి విధంగా ఉన్నటువంటి క్రాకర్స్ ఉపయోగించొద్దని, పర్యావరణ పరిరక్షణ కోసం మన పిల్లల భవిష్యత్తును మరింత మెరుగుపరిచే విధంగా ఈ పండగను జరుపుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.